So now we are heading to IKEA మాట. సో ఆల్మోస్ట్ 6-7 months అయ్యింది ఐకియాని విజిట్ చేసి. సో మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను. చలో. సో మేమైతే ఎక్సైటెడ్గా స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చేసి వీకెండ్ వెళ్ళామండి. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఎవరైనా ఐకియా విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు వీకెండ్స్లో కంటే వీక్ డేస్లో వెళ్ళండి. క్రౌడ్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. మేము వీకెండ్ వెళ్ళాము కాబట్టి కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువే ఉంది. అండ్ ప్రజెంట్ ఐకియాలో చాలా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. లైక్ ఫర్నిచర్ మీద కానీ కొన్ని ప్రొడక్ట్స్ మీద కానీ ఏమేమి ప్రొడక్ట్స్ మీద ఉన్నాయి అనేది నేను వీడియోలో కుదిరినప్పుడల్లా షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఐకియా హైదరాబాద్లో ఎక్కడుంది ఏంటి అనేది. తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి చెప్పేస్తున్నాను. మనం హైటెక్ సిటీ టు గచ్చిబౌలి రోడ్ వెళ్తున్నప్పుడు ఈ ఐకియా స్టోర్ అనేది ఉంటుంది అన్నమాట. సో రోడ్ అంతా కూడా చాలా బాగుంటుంది, గ్రీనరీగా ఉంటుంది. లైక్ ఐకియాని విజిట్ చేస్తున్నప్పుడు మనకి ఏదో అదర్ కంట్రీని విజిట్ చేస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. మనకి ఆ వే అంత హై క్లాస్గా అనిపిస్తుంది. దానిపైన ఫ్లైఓవర్ కానీ అది కానీ. సో మేమైతే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ స్టోర్ మాట ఇండియాలోనే, మొట్టమొదటి స్టోరు. ఆ తర్వాత వచ్చేసి నావీ ముంబైలో ఓపెన్ చేశారు. ఇంకా బెంగళూరు, ఢిల్లీలో కూడా ఓపెన్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఐకియా స్టార్టింగ్ డేస్లో నాకు బాగా గుర్తు, స్టార్టింగ్ రోజు ఓపెన్ చేసే రోజు అయితే జనాలు బీభత్సంగా ఎక్సైటెడ్ అయ్యారన్నమాట. అసలు ఎట్లా అంటే ఫస్ట్ మూవీ చూస్తారు కదా కొంతమంది హీరోస్ కోసం, అట్లా వెయిట్ చేశారన్నమాట. అండ్ మనకి ఎంటర్ అవగానే ఇట్లాగా మ్యాప్ అనేది ఉంటుంది, ఏ సెక్షన్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అని చెప్పేసి. ఆల్మోస్ట్ 30 సెక్షన్స్ ఉంటాయండి. లైక్ ఫర్నిచర్ ఒక సెక్షన్ నెంబరు, హోమ్కి సంబంధించింది, అండ్ కిచెన్కి సంబంధించింది, లివింగ్ రూమ్కి సంబంధించింది, వర్క్ స్పేస్ గురించి. సో మనకి కొత్తగా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు అయితే అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ మనకి వాలంటీర్స్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా గైడ్ చేస్తారు. అండ్ మ్యాప్ కూడా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ మనము ఈ ఎస్కలేటర్ మీద వెళ్తున్నప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఈ స్పేస్లో పెడతారన్నమాట. వీక్లీ ఇవి చేంజ్ చేస్తూ ఉంటారు. రీజనబుల్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ స్పంజెస్ 49 రూపీస్ మాట. లైక్ డిషెస్ అవి వాష్ చేసుకోవడానికి అనుకుంటా స్పంజెస్ అయితే. నాకైతే అంత క్లారిటీగా అర్థం కాలేదు, ఎందుకంటే చాలా త్వరగా అనేది ఎస్కలేటర్ మూవ్ అవుతుంది కదా. అండ్ ఐకియాకు ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే తక్కువ స్పేస్లో మన రూమ్ని ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఇట్లాగా డెమో లాగా మనకి డిజైన్ చేసి చూపిస్తారన్నమాట. కొన్ని మోడల్ రూమ్స్ అనేవి మనకి పెడతారు. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ మాట. ఇది చాలా తక్కువ స్పేస్ అండి. నాకు స్క్వేర్ ఫీట్ అది గుర్తులేదు, కానీ ఇంత తక్కువ స్పేస్లో మనం ఒక సోఫాని కానీ, టీవీ యూనిట్ని కానీ, లేదా బ్యాక్ సైడ్ ఇట్లాగా డైనింగ్ టేబుల్ని కానీ ఎట్లా అరేంజ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు ఒక డెమో పీస్ లాగా సెట్ చేసి పెడతారన్నమాట. నాకు ఎంతమంది టెంప్ట్ అవుతారో లేదో తెలియదు, కానీ ఐకియా విజిట్ చేసినప్పుడల్లా నేనైతే ఏదో ఒక మూమెంట్లో టెంప్ట్ అవుతానండి. అరే భలే ఆర్గనైజ్ చేశారే వీళ్ళు, మన ఇల్లు కూడా ఇట్లాగే డిజైన్ చేసేసుకోవాలి, లేదు అంటే ఇలాంటి ఐటమ్స్తో మనం మంచిగా చేసుకోవాలి మన ఇల్లుని అని చెప్పి చాలాసార్లు నేను అనుకుని ఉంటాను. అండ్ మీలో ఎంతమంది అలాగే టెంప్ట్ అవుతారు అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ మేము ఐకియాకు వెళ్ళిన ఫస్ట్ పర్పస్ ఏంటి అంటే ఫస్ట్ మీకు చూపించాలి అని, సెకండ్ మేమేంటి అంటే ఒక ఐటమ్ కొనాలి అని చెప్పి కొంచెం ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. అది సోఫా కమ్ బెడ్ మాట. ప్రస్తుతం అయితే ఐకియాలో కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫర్నిచర్ రేంజ్ మీద. సో అది చూడ్డానికని వెళ్ళాము. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా క్లిప్లోని. సో అట్లాగా ఒక సోఫాని బెడ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 19,000 నుండి స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా అవన్నీ అవైలబుల్ మోడల్స్. బట్ నాకేంటి అంటే ఆ అవైలబుల్ ఉన్న మోడల్స్ అంతగా నచ్చలేదు. బట్ రిఫరెన్స్ పిక్స్ అయితే నేను తీసుకున్నాను. ఎవరైనా కొత్త ఇల్లు డిజైన్ చేసుకుంటున్నారు, లేదు అంటే రీమోడలింగ్ చేసుకుంటున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే బెటర్ మీరు ఒకసారి ఐకియాని విజిట్ చేయండి. మీకు కుదిరితే ఒకసారి ఐకియాని విజిట్ చేసి ఆ రిఫరెన్స్ పిక్స్ కానీ, ఆ కలర్ కాంబినేషన్స్ కానీ, లేదు అంటే
డిజైన్స్ ఎట్లాగా అరేంజ్ చేసుకున్నారు, ఎట్లాగా స్పేస్ని యూటిలైజ్ చేసుకున్నారు అనేది ఒక చిన్న వీడియో లాగా తీసుకోండి. సో దట్ అది మీరు ఒక లోకల్ ఇంటీరియర్ డిజైనర్కి చూపిస్తే చాలా తక్కువ బడ్జెట్లో మీకు డిజైన్ చేస్తారు. నేను మా ఇంట్లో కొన్ని ఫర్నిచర్ అయితే నేను అట్లాగా ఐకియా ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు అలాగే సేవ్ చేసుకొని నేను లోకల్ ఫర్నిచర్ షాప్స్ వాళ్ళకి చూపించి కస్టమైజ్ చేసుకోవడం జరిగిందన్నమాట. ఆ ప్రొడక్ట్స్ ఏంటో నేను హోమ్ టూర్ చేసినప్పుడు నేను క్లియర్గా చెప్తాను, లేదా అంటే లివింగ్ రూమ్ టూర్ కానీ అట్లా చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఐకియాలో చూసి కస్టమైజేషన్ చేయించుకున్నాను మా ఇంట్లో అనేది. అండ్ ఇక్కడ చూసారా ఈ లివింగ్ ఏరియా అనేది ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా మంచిగా ఎక్సలెంట్గా మ్యాచప్ చేస్తారన్నమాట. మనకి నేను ముందే చెప్పాను కదా ఇలా డిఫరెంట్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ స్టోరేజ్ సెక్షన్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా మనకి టీవీ యూనిట్స్ లేదా అంటే కప్బోర్డ్స్ లివింగ్ రూమ్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ప్రస్తుతం ఇక్కడ కూడా మనకి చాలా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. మనం బయట ఏంటి అంటే వుడెన్ కార్పెంటర్తో అది చేపించుకుంటాం కదా, సేమ్ ఇక్కడ కూడా అట్లానే ఉంటాయండి డిజైన్స్ అనేవి. కాకపోతే దీని యొక్క క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ డ్యూరేషన్ కూడా బాగుంటుంది అని విన్నాను. బట్ నేను ముందే చెప్పాను కదండి, నా సలహా అయితే మీరు ఇక్కడ ఒక పిక్ తీసుకొని ఆ రిఫరెన్స్ వీడియో కొంచెం తీసుకొని మీ లోకల్ కార్పెంటర్కి కానీ ఇంటీరియర్ డిజైనర్కి కానీ చూపించండి. ఖచ్చితంగా అదే మెటీరియల్లో అది చేస్తారు. ఇక్కడ చూపించే టీవీ యూనిట్ వచ్చేసి 35,000 మాట. నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది. అండ్ దట్టు కాంబినేషన్ కూడా లైక్ అదొక క్లౌడ్ బ్లూ లాగా ఉందండి, కంప్లీట్ గ్రే కూడా కాదు. అండ్ టీవీ యూనిట్స్ మీద అయితే కూడా చాలా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. అండ్ మనం కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఒక కంప్యూటర్ లాగా ఉంటుంది. మనం కలర్ కోడ్ కానీ లైక్ డ్రాయర్స్ కానీ ఆ టీవీ యూనిట్ షెల్ఫ్ కానీ మనం అక్కడ క్లిక్ చేసుకొని కస్టమైజ్ చేసుకొని మెటీరియల్ అది సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కొత్త ఇల్లు డిజైన్ చేసుకునే వాళ్ళకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉపయోగించుకుంటే కనుక మీ ఇంటిని మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ యూనిట్ అన్నమాట. అండ్ డైనింగ్ టేబుల్స్ మీద చైర్స్ మీద కూడా ప్రస్తుతం అయితే ఆఫర్స్ రన్ అవుతున్నాయి. అండ్ మేము కూడా ఒక డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలి అని చెప్పి చూస్తున్నాము. ఒకటి సోఫా కమ్ బెడ్ ఒకటి, ఇంకొకటి డైనింగ్ టేబుల్ ఒకటి పర్చేస్ చేస్తాము. త్వరలోనే పర్చేస్ చేసినప్పుడు మేము ఎలా కస్టమైజేషన్ చేయించుకున్నాము అనేది నేను మీకు క్లియర్గా అవన్నీ కూడా వీడియోస్ అయితే తీస్తాను తప్పకుండా. ఎందుకంటే నాకైతే రిఫరెన్స్ పిక్స్ అయితే దొరికేసినాయి ఐకియాలో చూసినప్పుడు. సో అది నాకు తెలిసిన ఒక ఫర్నిచర్ షాప్ అయితే ఉందండి హైదరాబాద్లో. నేను అక్కడికి తీసుకెళ్ళి అతనికి చూపిస్తే ఖచ్చితంగా అదే అవుట్పుట్ ఇస్తాడనమాట. ఎందుకంటే మేము 2 సార్లు అలా చేయడం జరిగింది. చాలా మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు. సో అందుకని ఈసారి అయితే మాకు 2 రిఫరెన్స్ పిక్స్ అయితే దొరికినాయి. సో ఇంకా ఫ్యూచర్లో అవి కొంటాము. ఖచ్చితంగా కొన్నప్పుడు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా మనకి కరోనా స్టార్ట్ అయినప్పటి నుండి వర్క్ ఫ్రమ్ హోమే కదా. సో చాలామంది రీసెంట్గా నాకు కంప్లైంట్ చేస్తున్న విషయాలు ఏంటి అంటే నెక్ పెయిన్ రావడం కానీ బ్యాక్ పెయిన్ రావడం కానీ అట్లాగా వస్తున్నాయి అని చెప్పి చాలామంది మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ కొలీగ్స్ కానీ లైక్ ఇన్ఫామ్ చేసుకుంటున్నాము, కంప్లైంట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిట్టింగ్ పొజిషన్ అనేది లైక్ బాగుండటం లేదు. ఆఫీస్లో అయితే మనకి వర్క్కి తగ్గట్టుగా డెస్క్ కానీ ఆ చైర్ కానీ అరేంజ్ చేసి పెడతారు. బట్ మనం ఇంట్లో వర్క్ చేయడం వల్ల ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టు కూర్చొని చేస్తున్నాము. సో ఐకియాలో ఈ వర్క్ స్పేస్ మీద కూడా ఒక మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది. లైక్ చైర్స్ కానీ టేబుల్స్ కానీ వర్క్ టేబుల్స్ మీద కానీ ఒకసారి ఎవరైనా వర్క్ టేబుల్స్ కానీ చైర్స్ కానీ చూస్తున్నట్లయితే ఒకసారి ఐకియాని అయితే విజిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఫేవరెట్ సెక్షన్ కిచెన్ సెక్షన్ మాట ఐకియాలో. ఈ కిచెన్ సెక్షన్ చూసినప్పుడల్లా అయితే ఎన్నిసార్లు అనుకొని ఉంటానో నా కిచెన్ కూడా ఇట్లా ఉంటే బాగున్ను, ఈ కలర్స్తో డిజైన్ చేయించుకుంటే బాగున్ను అని చెప్పేసి. ద వే దే డిజైన్ కానీ ద వే దే చూస్ ద కలర్స్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. మనం ఇక్కడ ఏంటి అంటే మ్యాక్సిమం
వైట్ అది ఇష్టపడం కదా. చాలామంది అదర్ కంట్రీస్లో ఉన్న ఫారినర్స్ అయితే వైట్ కానీ పేస్టల్ కలర్స్ ఎక్కువ ఇష్టపడతారు. లైక్ ఇంగ్లీష్ కలర్స్ అంటారు వాటిల్నే. లైక్ లైట్ ఆలివ్ గ్రీన్ కానీ చూసారా, ఇట్లాగా వైట్ షింగ్స్ కానీ లైట్ షేడ్స్ ఉంటాయి మాట. సో దట్ దానివల్ల ఏంటి అంటే చాలా ఎలివేట్ అవుతుంది డిజైన్ కూడా. చాలా తక్కువ స్పేస్ ఉందండి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఈ కిచెన్ ఇంత తక్కువ స్పేస్ని కూడా మంచిగా డిజైన్ చేయొచ్చు మాట. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్, మనకి ఏదన్నా కిచెన్ కానీ ఏదన్నా ఐకియా స్టోర్ నుండి ఆర్గనైజ్ చేయించుకున్నాము, డిజైన్ చేయించుకున్నాము అంటే దానికి 10 year గ్యారంటీ అట్లా కూడా ఉంది మాట. లైక్ చిమ్నీ కానీ అట్లాంటివి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక కిచెన్ యూనిట్ మాట. హబ్ కానీ చిమ్నీ కానీ అండ్ కబోర్డ్ సెక్షన్స్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది. సో మీలో ఎంతమంది కొత్తగా ఇల్లు ప్లాన్ చేసుకుంటున్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లేదా అంటే ఇన్స్టాలో నాకు పింగ్ చేయండి. నాకున్న ఐడియాస్ కానీ నా దగ్గర అవైలబుల్గా ఉన్న పిక్స్ కానీ మీతో షేర్ చేస్తాను. ఎందుకు అంటే నాకు ఏదో ఒక మూల ఇంట్రెస్ట్ మాట, ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చెయ్యాలి అని చెప్పేసి. చూద్దాము గాడ్స్ గ్రేస్ అసలు చేయగలనా లేదా అనేది ఫ్యూచర్లో. బట్ ఎప్పటికన్నా ఖచ్చితంగా ఇంటీరియర్ డిజైనింగ్ మీద కొంతమంది కన్నా చెయ్యాలి, వాళ్ళ ఇంటికి నేను ఇంటీరియర్గా చెయ్యాలి అనేది నా డ్రీమ్ మాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఐకియాలో చాలా స్టీల్ కానీ జార్ యుటెన్సిల్స్ కానీ అట్లాంటివి కూడా దొరుకుతాయి. అండ్ ముందే చెప్పాను కదండి, విత్ ఇన్ బడ్జెట్ కూడా ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు డెమో లాగా ఇస్తారన్నమాట. అండర్ 1 lakh కానీ అండర్ 2 lakhs కానీ మనం వాళ్ళకి అక్కడ మనకి ఐకియా వాలంటీర్స్ అనే వాళ్ళు ఉంటారు. మన బడ్జెట్ చెప్తే వాళ్ళు ఒక రఫ్ బ్లూ స్కెచ్ లాంటిది ఇస్తారన్నమాట. అండ్ ఇంకా ఇవి కాదండి, ఇంకా చాలా సెక్షన్స్ అనేవి ఉంటాయి. లైక్ పిల్లో కవర్స్ కానీ బెడ్షీట్స్ కానీ అట్లాంటివి. అండ్ కిడ్స్ సెక్షన్ అయితే అల్టిమేట్ ఉంటుంది. ఈ బంకర్ బెడ్ వచ్చేసి 16,990 మాట. నాకైతే రీజనబుల్గానే అనిపించింది. బట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి రీజనబుల్గా కాదా అనేది. ఎందుకు అంటే నాకు కిడ్స్ లేరు కాబట్టి ఇంకా నేను ఆ కిడ్స్ సెక్షన్ వరకు కొంచెం వీక్ అని చెప్పుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా కిడ్స్ బంకర్ బెడ్స్ లాంటి వాళ్ళు యూస్ చేస్తుంటే ఒకసారి చెప్పండి, సో దట్ వేరే వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఐకియాలో ఉన్న ప్రైసెస్ వర్దియా కాదా అనేది. అండ్ నేను ముందే చెప్పాను కదండి, కిచెన్ యుటెన్సిల్స్ స్టీల్ కానీ జార్ కానీ డిన్నర్ సెట్స్ కానీ అట్లాంటివి అమేజింగ్ ఉంటాయి. ఎవరన్నా కిచెన్లో ప్లాస్టిక్ యూసేజ్ మానేసి కంప్లీట్గా స్టీల్ కానీ గ్లాస్ జార్స్ కానీ కొందాము అన్న డిసైడ్ అయిన వాళ్ళు నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నేను మంచి ప్రొడక్ట్స్ లిస్ట్ అంతా చెప్తాను. ఇప్పుడైతే ఐకియాలో ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇదే మంచి టైం మాట. అన్ని స్టీలు అన్ని గ్లాసే ఉంటాయి, ప్లాస్టిక్ చాలా తక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ కిచెన్ సెక్షన్లో. సో ఒక్కసారి విజిట్ చేయండి, చాలా రీజనబుల్ ప్రైసెస్కి అయితే ఉన్నాయి. సో మీరైతే హ్యాపీగా ప్లాస్టిక్ యూసేజ్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గించండి. నా రిక్వెస్ట్ అదే. కిచెన్లో కానీ మీ ఇంట్లో కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొంచెం అప్గ్రేడ్ చేసుకోండి. ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడే కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకోవడానికి. అండ్ నా వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే నేనైతే చాలా ఆర్గనైజర్స్ యూజ్ చేస్తాను. రీసెంట్గా నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్లో కూడా కొన్ని ఐకియా ప్రొడక్ట్స్ చూపించాను. సో అవి కూడా నేను ఏంటి అంటే ఐకియాలో తీసుకున్నవేనండి. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఐకియా వెబ్సైటు కూడా ఉంది మనకి, ఆన్లైన్లో కూడా షాపింగ్ చేయొచ్చు అన్నమాట. దాని డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. లైక్ మీ ఏరియాకి డెలివరీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీ పిన్ కోడ్తో మీరు హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది పెగా బోర్డు. నా వీడియోలో ఆల్రెడీ చూపించాను, నా బ్యాక్గ్రౌండ్లో కూడా చాలాసార్లు కనిపిస్తుంది ఈ పెగా బోర్డ్ అనేది. అప్పుడు నేను లింక్ ఇచ్చినప్పుడు చాలామంది చెప్పారు అవుట్ ఆఫ్ స్టాక్ ఉందండి అని చెప్పేసి. ఇప్పుడైతే అవైలబుల్గా ఉందండి, ఒకసారి చూడండి. హోమ్ డెకార్ అని ఒక వీడియో కూడా చేశాను నేను, ఆ వీడియోలో చెక్ చేయండి, దాని కింద అయితే లింక్ అనేది ఉంటుంది. సో ఇదైతే పిల్లలకి చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, వీడియోస్ చేసే వాళ్ళకి కానీ ఇంట్లో డెకార్ ఐటమ్ లాగా కానీ. అండ్ యాజ్ యూజువల్గా మనకి ఐకియాలో ఏంటి అంటే లైవ్ ప్లాంట్స్ దొరుకుతాయి, ప్లాస్టిక్ ప్లాంట్స్ దొరుకుతాయి అన్నమాట.
బట్ నా సజెషన్ మళ్ళీ వచ్చేసి మీరు ఎప్పుడు లోకల్ నర్సరీని కాంటాక్ట్ చేయండి. సో దట్ మీకు మంచి మొక్కలు తక్కువ రేటుగా దొరుకుతాయి. ఇక్కడ కాస్ట్ చూపిస్తున్నాను కదా, ఒక్కొక్క మొక్క 600 అట్లా ఉన్నాయన్నమాట. ఓన్లీ మనీ ప్లాంట్ ఒక్కటే మనకి 120 రూపీస్ 190 రూపీస్ అట్లాగుంది. మిగిలిన ప్లాంట్స్ అన్నీ కొంచెం ఎక్కువ కాస్టే ఉన్నాయి. అండ్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ నేనైతే ప్రిఫర్ చేయను. ఎందుకు అంటే లైవ్ ప్లాంట్సే మన ఇంటికి అందాన్ని తీసుకొస్తాయి. సో మీరు కూడా లైవ్ ప్లాంట్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ముందు ముందు నా వీడియోస్లో కూడా చెప్తాను ఎట్లాంటి ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లాంటి ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకొని మంచిగా పెంచాలి అనేది కూడా నేను ఒక సెపరేట్ వీడియోలో చేస్తాను కుదిరినప్పుడు. అండ్ ఇలాంటి సెంటెడ్ క్యాండిల్స్ కానీ, హోమ్కి సంబంధించిన డెకోర్ ఐటమ్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. అన్నీ అంటే కొన్ని ఐటమ్స్ వెరీ ప్రైసీగా అనిపిస్తుంది. ఓయ్ బాబాయ్ దీనికి ఇంత రేటు పెట్టాలా అనిపిస్తుంది. ఒక్కొక్క ఐటమ్కి అయితే ఇంతేనా అనిపిస్తుంది అన్నమాట. దట్ ఈస్ ద మజా ఆఫ్ ఐక్య అని చెప్పుకోవాలి. మనం ఇంకా ఐక్యకి వెళ్ళినప్పుడు కొనకుండా ఉంటామా? ఆబ్వియస్లీ ఏదోటి కొంటూనే ఉంటాను నేను. దట్ మీ అందరికీ తెలుసు, అఫోర్డబుల్గా ఉన్నాయి కొంటాను, బడ్జెట్ ఫ్రెండ్లీ కొంటాను. అదే నా స్పెషాలిటీ అని చెప్పుకోవాలి. నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో ఈ వీడియోలోనే చూపించేసాను అనమాట. అండ్ ఐకియా అంతా మీకోసం చూపించిన తర్వాత మాకు కూడా కొంచెం ఆకలేస్తుంది కదా, అందుకని ఇక్కడ మనకి రెస్టారెంట్ కూడా అవైలబుల్గా ఉంది. ఫుడ్ సెక్షన్ కూడా బాగుంటుంది. కాకపోతే మన స్టైల్ స్పైసీగా అయితే ఉండదండి. ఇది ఏంటి అంటే స్వీడన్ కంపెనీ కాబట్టి జనరలీ అదర్ కంట్రీస్ వాళ్ళు చాలా తక్కువ స్పైసీగా తింటారన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకున్న టెంపరేచర్కి కానీ క్లైమేట్కి కానీ అంత స్పైసీగా తింటే వాళ్ళు అసలు ఉండలేరు అన్నమాట. సో ఇక్కడ కూడా ఫుడ్ కూడా మనకి కొంచెం స్పైస్ తక్కువగానే ఉంటుందండి. ఎక్కువ స్పైసీ తినే వాళ్ళకైతే ఈ ఫుడ్ అయితే అస్సలు నచ్చదు. బట్ రీసెంట్గా అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు, లైక్ చికెన్ బిర్యానీ కానీ పన్నీర్ బిర్యానీ కానీ అట్లాంటివి మాట. స్టార్టింగ్లో అయితే ఇవి కూడా ఉండేవి కాదు. అండ్ ఐకియా రెస్టారెంట్లో ఫేమస్ అని చెప్పుకోవాలి, బాగుంది, తినాలి, ట్రై చేయొచ్చు అని చెప్పడానికైతే మీట్ బాల్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి మీట్ బాల్స్ ఇష్టమో కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఐకియా స్టోర్లో క్యాపుచినో కాఫీ ఒకటి అండ్ మీట్ బాల్స్ ఒకటి సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటాయి అన్నమాట. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుందండి. లైక్ ఫుడ్ వచ్చేసి అండ్ సెల్ఫ్ సర్వీస్ మాట, మనమే పికప్ చేసుకోవాలి. ప్లేట్ అనేది మనమే దాన్ని ప్లేస్ చేయాలన్నమాట వన్స్ తినేసిన తర్వాత. ఓన్లీ థింగ్ ఏంటి అంటే స్పైసీనెస్ అనేది తక్కువ ఉంటుంది. మనలాగా స్పైసీగా ఏం చెయ్యరన్నమాట. ఫుడ్ అనేది కొంచెం స్వీట్గా అనేది ఉంటుంది. సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్ ఐకియా. సో వీఆర్ బ్యాక్ టు హోమ్ మాట. సీరియస్లీ వీ రోమ్డ్ ఇన్ ఐకియా ఫర్ 3 hours. మీ అందరికీ మంచిగా చూపించాలని చెప్పేసి నేను మా హస్బెండ్ మొత్తం అంతా అంటే మా వరకు మేము ట్రై చేసాము మ్యాక్సిమం చూపించడానికి. ఎందుకు అంటే ఐకియాలో చాలా బాగుంటాయి మోడల్స్ కానీ, ఆ ఐటమ్స్ ప్రొడక్ట్స్ కానీ. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే ఐకియా ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రొడక్ట్స్ మనకి అక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా రోజుల తర్వాత వెళ్ళామేమో, మాకు కూడా చాలా కొత్త ప్రొడక్ట్స్ ఐటమ్స్ అన్నీ కనిపించాయి అన్నమాట. సో నేనేమేం పర్చేస్ చేశాను అనేది నెక్స్ట్ చూపించేస్తాను, మిస్ కాకుండా చూడండి. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ టు ఈట్ అవర్ డిన్నర్ మాట. డిన్నర్ చేసేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. సో బాయ్ ఫర్ నౌ. సో నేను ఐకియా స్టోర్కి వెళ్ళి మీకు ఆ వీడియో క్లిప్స్ అవన్నీ చూపించాను కదా. ప్రజెంట్ అయితే చాలా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి. ఒకవేళ ఎవరైనా స్టోర్కి వెళ్ళి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు వీక్ డేస్లో వెళ్ళండి. వీకెండ్స్లో ఏంటి అంటే క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ నా గురించి మీకు తెలిసిందే కదా, ఐకియాకి వెళ్తే నేను ఏమీ కొనకుండా ఉంటాను. సో నాకు కావాల్సినవి బడ్జెట్ ఫ్రెండ్లీ అఫోర్డబుల్వి కొన్ని అయితే నేను తీసుకున్నాను. అవన్నీ మీకు చూపించేస్తాను. ఈ ప్రొడక్ట్స్ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఐకియాకి ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉందండి. నేను అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి మీ ఏరియాకి డెలివరీ ఉందో లేదో. అండ్ మోర్ ఓవర్ డెలివరీ ఛార్జెస్ అన్నీ ప్రొడక్ట్ వెయిట్ని బట్టి ఐకియా స్టోర్లో ఉంటాయన్నమాట వెబ్సైట్లో. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు బాగా నచ్చితేనే వెబ్సైట్ నుండి పర్చేస్ చేయండి. లేదు మేము వెళ్ళగలము అన్న వాళ్ళు వీక్ డేస్లో విజిట్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నానో షేర్ చేసేస్తాను.
సో చూసారా, ఇన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను. మరీ ఎక్కువ ఏం పర్చేస్ చేయలేదండి, కావాల్సినవే తీసుకున్నాను. సో ఒక్కొక్కటి చూపిస్తాను, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఈ ప్లాంట్ పాట్స్ తీసుకున్నాను అనమాట. ఇట్లాగా గోల్డ్ కలర్లో ఉంటాయి. సో ఇవి ఇండోర్లో పెట్టుకోవడానికి అన్నట్టు తీసుకున్నాను అనమాట. లైక్ సక్యులెంట్స్ కానీ మనీ ప్లాంట్స్ కానీ అట్లాంటి చిన్నవి ప్లేస్ చేయడానికి చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 99 రూపీస్ అట్లా ఉందండి ఆఫర్లో. సో ఇవైతే కొంచెం ఎథనిక్గా అనిపిస్తాయి, లైక్ మా లివింగ్ రూమ్లో అని చెప్పేసి ఇవైతే తీసుకోవడం జరిగింది. బట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఐకియాలో మీరు ఏ ప్లాంట్ పాట్స్ చూసినా సరే డ్రైన్ హోల్స్ అనేవి ఉండవన్నమాట. యాక్చువల్లీ డ్రైన్ హోల్ అనేది ఉండాలి పాట్కి, సో దట్ మనకి వాటర్ ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే కింద ప్లేట్లో కానీ కింద కానీ రావడానికి. బట్ ఐకియాలో మీరు ఏ ప్లాంట్ పాట్ చూసినా సరే డ్రైన్ హోల్స్ అనేవి ఉండవు. అదొక్కటే నాకు స్ట్రేంజ్ థింగ్ లాగా అనిపిస్తుంది. బట్ ఇది ఇండోర్ ప్లాంట్ కాబట్టి ఇంకా సక్యులెంట్స్కి అయితే మరీ ఎక్సెసివ్ వాటర్ అక్కర్లేదు కాబట్టి సో ఇవైతే పర్చేస్ చేశాను. నేను ఈ ప్లాంట్ పాట్స్లో ప్లాంట్స్ అవి ప్లేస్ చేసిన తర్వాత కూడా మీతో షేర్ చేసుకుంటాను. దీని కాస్ట్ అయితే ఒక్కొక్కటి 99 రూపీస్ మాట. సో ఇవైతే నేను 2 తీసుకున్నాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ 2 టీ లైట్ హోల్డర్స్ తీసుకున్నానండి. సో ఇట్లాగా గ్లాస్ లాగా మాట. సో ఇదొకటి వచ్చేసి 39 రూపీస్ ఈచ్. ఇది కూడా ఆఫర్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో మనం క్యాండిల్స్ కానీ ఫ్లోటింగ్ క్యాండిల్ అట్లా పెట్టుకోవచ్చు, లేదు అంటే ధూప్ స్టిక్స్ పెట్టుకోవచ్చు. సో అట్లాగా కొంచెం డెకరేటివ్ పీస్ లాగా ఉన్నాయని చెప్పేసి ఇవైతే 2 తీసుకున్నాను. సో 39 రూపీస్కి గ్లాస్ ఐటమ్ అయితే నాకైతే అఫోర్డబుల్ అనిపించింది. సో ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. సో ఇది మాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను. చిన్నగా క్యూట్గా స్మాల్గా ఉంది కదా. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ అండి. దీని మీద ప్రైస్ వచ్చేసి 83 రూపీస్ అట్లా ఉంది. బట్ నాకు ఇది కూడా ఆఫర్లో ఉంది, 53 రూపీస్కి వచ్చింది అనమాట. ఎందుకు ప్లాస్టిక్ తీసుకున్నాను అని చెప్పి మీరు మళ్ళీ నన్ను అడగచ్చు. రీసెంట్గా నాకు కొంతమంది చెప్పారన్నమాట, మీట్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ చాప్ చేసేటప్పుడు వుడెన్ చాప్ బోర్డ్ వాడకూడదంట, ప్లాస్టిక్ యూస్ చేయాలి అంట. సో నేనైతే వుడెన్ వాడుతున్నాను యాజ్ ఆఫ్ నౌ. సో అందుకనే ఏంటి అంటే అది ఓన్లీ వెజిటేబుల్స్ కట్ చేయడానికి, ఇది ఓన్లీ మీట్ అది చాప్ చేయడానికి అన్నట్టు ఈ చిన్నది తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా అఫోర్డబుల్ అనిపించింది 53 రూపీస్ అంటే. సో ఇది క్యూట్గా ఉంది కదా. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అనుకుంటా, నాట్ షూర్, నాకు గుర్తులేదు సరిగ్గా. ఒకసారి వెబ్సైట్లో కూడా చెక్ చేయండి. 53 రూపీస్కి వచ్చింది ఇది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మాట. లైక్ ఇదేంటి అంటే చైన్ హోల్డర్ లాగా మాట. ఇది కూడా నాకు ఆఫర్లో ఉంది. ఇట్లాగా స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అదిని. సో రీసెంట్గా నేను డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ చేశాను కదా. సో అది చేసిన తర్వాత మేము ఐకియా స్టోర్కి వెళ్ళామన్నమాట. సో బట్ స్టిల్ నాకు ఎందుకో నచ్చింది. అట్లీస్ట్ ఎవరికైనా గిఫ్ట్ చేయడానికన్నా బాగుంటుంది కదా. నా దగ్గర ఆల్రెడీ ఇనఫ్ ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్కి, బట్ అట్లీస్ట్ గిఫ్ట్ చేసేటప్పటికి బాగుంటుంది అని చెప్పి. సో ఇది కూడా ఏంటి అంటే 49 రూపీస్ మాట. మనకి ఇలాగా హుక్స్ లాగా వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనం చైన్స్ అవి పెట్టుకోవచ్చు, ఏదన్నా లైక్ బ్రేస్లెట్స్ అట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టాండ్ లాగా వచ్చింది కాబట్టి ఇట్లా నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది. సో 49 రూపీస్ అంటే ఇది కూడా అఫోర్డబుల్ అనిపించింది. సో ఇది మాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ 3 హ్యాంగర్ సెట్ మాట. సో మనకి ఒకటేమో ఇట్లాగా సర్కిల్ షేప్, ఒకటి రెక్టాంగిల్ షేప్, ఒక ట్రయాంగిల్ షేప్ ఉన్నాయి. అండ్ చాలా బ్రైట్ కలర్స్ లాగా ఉన్నాయన్నమాట. ఈ 3 సెట్ వచ్చేసి 29 రూపీస్. చాలా చాలా అఫోర్డబుల్గా అనిపించింది. అండ్ ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే స్కార్ఫ్స్ అవి దీనికి టై చేసి మంచిగా వార్డ్రోబ్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను. 29 రూపీస్ అంటే ది బెస్ట్ అనిపించింది. సో ఇది మాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ మ్యాట్ అండి, రెక్టాంగిల్ షేపు, కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంది. అండ్ ఇది కూడా ఆఫర్లో ఉందన్నమాట. లైక్ జూట్ టైప్లో ఉంది. ఇది నేను యాక్చువల్లీ ఏంటంటే సోఫా దగ్గర ప్లేస్ చేద్దామని తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 129 రూపీస్. సో ఇట్లాంటి మ్యాట్స్ కూడా చాలా చాలా ఆఫర్లో ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా స్టోర్కి వెళ్ళినా సరే ఒకసారి వెబ్సైట్లో కూడా చెక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇది కంప్లీట్గా జూట్తో వచ్చిందన్నమాట. సో హౌ ఇస్ ఇట్? సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ వేస్ టైప్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా వచ్చేసి గ్లాసేనండి. ఇదేంటి అంటే మనీ ప్లాంట్ అది ప్లేస్ చేద్దాము ఒక చోట అని చెప్పేసి డెకరేటివ్ పీస్ లాగా కూడా ఉంటుంది. లైక్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టుకున్నా బాగుంటుంది. అండ్ ఇది కూడా కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ మాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. సో ఇది ఫ్లవర్ వేస్.
సో నెక్స్ట్ వచ్చేసి ఈ పాట్ పోరీస్ తీసుకున్నాను. అంటే ఇవి సెంటెడ్ డ్రైడ్ ఫ్లవర్స్ మాట. ఇవి మన ఇంట్లో ఎక్కడ ప్లేస్ చేసుకున్నా సరే మంచి స్మెల్ అయితే వస్తుంది. అండ్ ఇవి మనకి ఇప్పుడు ఎక్కడన్నా దొరుకుతున్నాయి, లైక్ లోకల్ జనరల్ స్టోర్స్లో కానీ, హోమ్ స్టోర్లో కానీ, లైక్ ఏదన్నా ప్లేసెస్లో మంచిగా దొరుకుతున్నాయి. అండ్ ఐకియాలో ఏంటి అంటే ఇది కూడా ఆఫర్లో ఉన్నది, 59 రూపీస్. అట్లాగా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయండి. సో నేనైతే రోజ్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. సో ఇది 59 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ 4 జార్ సెట్ తీసుకున్నాను అనమాట, స్పైసెస్ వేసుకోవడానికి అని చెప్పేసి. ఎట్లా వస్తుంది అనేది చూపిస్తాను. ఎస్పెషల్లీ కిచెన్ ఐటమ్స్ లైక్ స్టోరేజ్ కంటైనర్స్ కానీ, గ్లాస్ జార్స్ మీద కానీ చాలా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఈ 4 కలిపి నాకు 199 పడింది అనమాట. అండ్ ఎస్పెషల్లీ నా వీడియో ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే మీ కిచెన్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టీల్ కానీ గ్లాస్ జార్స్ కానీ సెట్ చేసుకోండి. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. చాలామంది గ్లాస్ జార్స్ అవి చాలా కాస్ట్లీ ఉంటాయి, హ్యాండిల్ చేయలేమేమో అనుకుంటున్నారు. బట్ అస్సలు అలా ఉండదండి. మీకు యూజ్ చేస్తుంటే అలవాటు అయిపోతుంది. అసలు చేయి జారడం కానీ అట్లా అంటే మనకి హోల్డింగ్ పట్టుకునే విధంగా సెలెక్ట్ చేసుకుంటే అస్సలు అట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి ఆఫర్స్లో రన్ అయినప్పుడు ఖచ్చితంగా పర్చేస్ చేసుకొని మీ కిచెన్ అనేది లైక్ అప్గ్రేడ్ చేసుకోండి. గ్లాస్ జార్స్ కానీ స్టీల్ జార్స్ కానీ. ఇదైతే చాలా కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ 199 రూపీస్కి గ్లాస్ జార్స్ మంచిగా వచ్చినాయి. సో ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూపించేస్తాను. సో జార్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. చిన్న జారేనండి, కెపాసిటీ అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే లైక్ స్పైసెస్ వేసుకోవడానికి, చిల్లీ ఫ్లేక్స్ కానీ, పెప్పర్ పౌడర్ కానీ, చాట్ మసాలా కానీ అట్లాంటివి వేసుకోవడానికి. ఈ సెట్ 4 వచ్చినాయి కాబట్టి క్యూట్గా ఉన్నాయి అనిపించింది. నా కిచెన్లో కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. అండ్ మోర్ ఓవర్ ఇట్లాగా 2 క్యాప్స్ లాగా ఓపెనర్స్ వచ్చినాయి అన్నమాట. ఒకటేమో ఇట్లాగా హోల్స్ వచ్చినాయి, ఇంకొకటేమో ఇట్లాగా వైడ్ క్యాప్ లాగా వచ్చింది. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. సో అందుకనే ఇది తీసుకున్నాను. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ కిచెన్ క్లాక్స్ అనేవి తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇవి ఏంటి అంటే మనం డైనింగ్ ఏరియా దగ్గర కానీ, వాష్ బేసిన్ దగ్గర కానీ, సింక్ ఏరియా దగ్గర కానీ అట్లాగా హోల్డ్ చేసుకోవడానికి బాగుంటుంది. ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి ఇట్లాగా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇట్లాగా ఉంటుంది అన్నమాట, హ్యాంగింగ్ అనేది. సో ఈ 4 సేమ్ కలర్స్ వస్తాయండి. ఈ 4 కలర్స్ వస్తాయి ప్రతి సెట్లోని. ఈ 4 కలిపి 99 రూపీస్. చాలా అఫోర్డబుల్. ఈవెన్ ఇవి ఇట్లాంటివి డీమార్ట్లో కూడా దొరుకుతాయి. బట్ దీని ఐకియాలో ఉన్న ఇది నేను ఆల్రెడీ సెకండ్ టైం పర్చేస్ చేయడం అన్నమాట. చాలా బాగుంటాయి. చాలా ఎక్కువ రోజులు అయితే వస్తాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి హ్యాండ్ కర్చీఫ్స్ వెన్ కంపేర్ టు లైక్ డీమార్ట్ కానీ అదర్ స్టోర్స్ కానీ. సో అందుకని మళ్ళీ పర్చేస్ చేస్తాను అనమాట. సో ఇది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ కిడ్స్ టూల్ అనమాట. మీరు నా కిచెన్ టూర్ చూసుంటే మీకు తెలుస్తుంది. లైక్ ఒక ఆరెంజ్ కలర్ టూల్ అనేది నేను ప్లేస్ చేశాను కదా, లైక్ నేను క్లిప్ అయితే పక్కన యాడ్ చేస్తాను. అది వచ్చేసి 299 రూపీస్. సో అట్లాంటివి కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి ఐకియాలో. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి, 299 రూపీస్. అండ్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. పిల్లలు అవి కూర్చోడానికి కానీ ఏదన్నా ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈసారి ఏంటి అంటే ఇట్లాంటి రెక్టాంగిల్ షేప్ది తీసుకున్నాను. మనకి ఇట్లాగా మనం ఇప్పుడు అసెంబుల్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా వచ్చేసి 299 రూపీస్. సో నేను అసెంబుల్ చేశాక ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో అసెంబుల్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. మేమైతే వైట్ కలర్ చూస్ చేసుకున్నాము. ఇది బెడ్రూమ్లోకి అని చెప్పి తీసుకున్నాం అన్నమాట. సో ఇట్లాంటివి ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 299 రూపీస్. చాలా బాగుంటుంది, చాలా స్టడీగా ఉంటుంది. అండ్ అస్సలు బెండింగ్ అనేది ఉండదు. చిన్నపిల్లలు కూర్చోడానికి అయితే బాగుంటుంది. బట్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ కూర్చున్న ప్రాబ్లం అవుతుంది. మేము ఇదైతే బెడ్ సైడ్ ఒక స్టాండ్ లాగా ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నాము. సో ఇది మాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ బెడ్షీట్ తీసుకున్నాం అన్నమాట. వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఇట్లాంటి ఆల్ఫాబెటికల్ ప్రింట్ అనేది చూస్ చేసుకున్నాము. లైక్ ఏబీసీ అట్లాగా వస్తుంది అన్నమాట బెడ్షీట్ అంతని. సో ఎందుకు క్రేజీగా అనిపించి నచ్చింది. అండ్ దీంతో పాటు మనకి పిల్లో కవర్స్ వస్తుంది అనమాట. సో ఈ రెండు కలిపి లైక్ ఇది సెట్ కలిపి మనకి 399 రూపీస్ పడింది. కింగ్ సైజ్ బెడ్షీట్ మాట. సో ఇట్లాంటివి చాలా డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి. పిల్లల కిడ్స్ రూమ్లోకి అయితే చాలా బాగుంటాయి. మోర్ ఓవర్ ఐకియాలో క్లాత్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు వాష్ చేసినా సరే అస్సలు చెదిరిపోకుండా ఉంటుంది అన్నమాట. మంచిగా ఉంటుంది. సో మేమైతే క్రేజీగా ఈ ఆల్ఫాబెట్స్ ప్రింట్ ట్రై చేయబోతున్నాము ఈసారి. సో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు కూడా.
దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ ఐకియా నుండి. అండ్ మోర్ ఓవర్ ఐకియా ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా విజిట్ చేయొచ్చు. వీక్ డేస్లో మాత్రమే ప్రికాషన్స్ తీసుకొని, వీకెండ్స్లో ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఐకియా వెబ్సైట్ ఆన్లైన్లో కూడా ఉంది కాబట్టి అది కూడా ఒకసారి చెక్ చేసేసేయండి. మరికొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. స్టే ట్యూన్ మోర్ ఫర్ మై వీడియోస్. అంతవరకు స్టే హోమ్, స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.